ఈరోజు హదీస్ వెలుగు పుస్తక పఠనం నుండి వ్యవహార సరళి అంటే హలాల్ సంపాదన గురించిన కొన్ని హదీసులు మనం తెలుసుకుందాం. తన చేతి సంపాదనతో చేసిన భోజనం కంటే మంచి భోజనం మనిషి ఎప్పుడూ చేయలేదు. దైవ ప్రవక్త దావూద్ అలైహిస్సలాం స్వహస్తాలతో పనిచేసి సంపాదించి భుజించేవారు అని బోధించారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే భిక్షాటన, అన్యుల ముందు చేయి చాచి అర్థించే అలవాటుకు దూరంగా ఉండటమే ఈ హదీసు ఉద్దేశం. మనిషి తన ఉపాధి తానే సంపాదించుకోవాలని, ఇతరులపై ఆధారపడి జీవించటం అతనికి తగదని బోధించటమైంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధన: అల్లాహ్ పరమ పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ వస్తువులనే తప్ప స్వీకరించడు. అల్లాహ్ తన సందేశహరులకు దేన్ని గురించైతే ఆదేశమిచ్చాడో ఆ ఆదేశమే విశ్వాసులకు ఇచ్చాడు. కానీ ఓ ప్రవక్తలారా, పరిశుద్ధమైన ఉపాధి తినండి, సత్కర్మలను ఆచరించండి అని ఉపదేశించాడు. అలాగే విశ్వాసుల్ని సంబోధించి, ఓ విశ్వాసులారా, మేము మీకు ఏ పరిశుద్ధమైన వస్తువులనైతే ఇచ్చామో ఆ వస్తువులనే భుజించండి అని సెలవిచ్చాడు. ఆ పైన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని ప్రస్తావించి ఇలా చెప్పారు: అతను బహు దూరాన్నించి ప్రయాణం చేసి పుణ్యస్థలానికి వస్తాడు. ధూళిలో పూర్తిగా మునిగి ఉంటాడు. వంటి నిండా దుమ్ము పట్టి ఉంటుంది. అతను తన 2 చేతులు చాచి, ఓ నా ప్రభు అని ప్రార్థనలో వేడుకుంటాడు. వాస్తవానికి అతను తినేది అధర్మమైంది, అతను త్రాగేది అధర్మమైంది, అతని దుస్తులు సైతం అధర్మమైనవి. అధర్మ ఉపాధి ద్వారానే అతని జీవిక సాగుతోంది. అలాంటి వ్యక్తి ప్రార్థనలు ఎలా ఆలకించబడతాయి? ఈ హదీసులో చెప్పిన తొలి మాట దైవం స్వీకరించే సదకా అంటే దాన ధర్మాలు కేవలం పరిశుద్ధమైనవి, ధర్మసమ్మతమైనవే అయి ఉండాలి. అధర్మ సంపాదన ఆయన మార్గాన ఖర్చు పెడితే అది ఆయన స్వీకరించడు అన్నది. రెండవ మాట, ఎవరి సంపద అధర్మమైందో, మరెవరు అధర్మ పద్ధతుల ద్వారా ధనమార్జిస్తారో అతని ప్రార్థనలకు దైవామోదం లభించదు. ప్రజలు ఒక కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. ఆ కాలంలో మనిషి తాను ఆర్జించే సంపద అంటే హలాల్ ధర్మసమ్మతమైందా లేక హరాం అధర్మమైందా అనే విషయాన్ని పట్టించుకోడు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించినట్లు అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు. దేవుని దాసుడు ఒకడు అధర్మ సంపాదన ఆర్జించి అందులో నుంచి దైవ మార్గాన సదకా దానం చేస్తే ఆ దానాన్ని దైవ సమక్షంలో స్వీకరించడం జరగదు. అతడు ఆ సంపదను తన కోసం, తన ఇంటి వారి కోసం ఖర్చు చేస్తే అందులో శుభాన్ని, తృప్తిని పొందలేడు. దాన్ని వదిలి అతడు మరణిస్తే అది అతని నరక మార్గాన్ని సుగమం చేస్తుందే తప్ప మరోలా ఉపయోగపడదు. అల్లాహ్ చెడును మరో చెడు ద్వారా చెరిపివేయడు. దుష్కార్యాన్ని సత్కార్యంతోనే చెరిపివేస్తాడు. దుష్టత్వం మరో దౌష్ట్యాన్ని రూపుమాపలేదు. ఈ హదీసు ద్వారా తెలిసేదేమంటే, ఏదైనా సత్కార్యంగా పరిగణించబడాలి అంటే, దానికి దైవ సన్నిధిలో విలువ ప్రాప్తం కావాలి అంటే దాన్ని ధర్మసమ్మతమైన పద్ధతిలోనే చెయ్యాలి. కేవలం లక్ష్యమే పవిత్రమైనదైతే చాలదు. సాధన మార్గం కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. లక్ష్యశుద్ధితో పాటు కార్యశుద్ధి కూడా అవసరమని ఈ హదీసు మనకి బోధిస్తుంది. సయీద్ బిన్ అబుల్ హసన్ ఉల్లేఖించారు: నేను అబ్దుల్లా బిన్ అబ్బాస్ వద్ద కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి, ఇబ్ను అబ్బాస్, చేతి పనులే నా బ్రతుకు తెరువు సాధనాలు, నేను ప్రాణుల చిత్రాలు గీసి అమ్ముకుంటాను, ఈ వృత్తి అధర్మమైంది కాదు కదా అని అడిగాడు. దానికి సమాధానంగా ఇబ్ను అబ్బాస్ అన్నారు: నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా విన్న హదీసును తప్ప మరే అభిప్రాయాన్ని నీకు చెప్పను. ఆయన ఇలా బోధించగా నేను విన్నాను: ఏ వ్యక్తి ప్రాణుల బొమ్మలు చిత్రిస్తాడో అతను ఆ బొమ్మలకు ప్రాణం పోసే వరకు దేవుడు అతన్ని శిక్షిస్తాడు. అతడు వాటికి ఎన్నటికీ ప్రాణం పొయ్యలేడు. ఈ హదీసు వినగానే ఆ వ్యక్తి ముఖం
వివరణమయ్యింది. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు. అప్పుడు ఇబ్ను అబ్బాస్, నీకు ఈ వృత్తే చెయ్యాలని ఉంటే చెట్లు, చేమలు తదితర ప్రాణం లేని వస్తువుల చిత్రాలు వేసుకో అని సలహా ఇచ్చారు. మనిషి ఆంతర్యంలో ధర్మాచరణ, పరలోక సాఫల్యం, దైవ ప్రసన్నతలు చోటు చేసుకొని అధర్మం పట్ల ఏహ్యం, పరలోక పరాజయం పట్ల ఆందోళన, దైవానుగ్రహం పట్ల భయభీతులు ఉంటే అతడు నిత్య వ్యవహారాలలో, సంపాదన వ్యయాలలో కూడా దైవాదేశమేదో, పరలోకంలో శిక్ష నుంచి తప్పించే పద్ధతి ఏదో, దైవ సంతోషానికి కొనిపోయే మార్గమేదో అన్వేషిస్తూ ఉంటాడు. ఈ హదీసులో అలాంటి ఒక వ్యక్తిని గురించే ప్రస్తావన ఉంది. అలాగే మనుషుల్లోని కళా నైపుణ్యాన్ని ఇస్లాం నశింపజేయదని, దానికి సవ్యమైన సక్రమమైన రూపం కల్పిస్తుందని కూడా ఈ హదీసు చాటుతోంది. చిత్రలేఖనాన్ని సజీవ పదార్థాల నుండి నిర్జీవ పదార్థాల వైపునకు మళ్లించిన ఇస్లాం ప్రపంచంలో అనుపమ కళ, కాలిగ్రఫీ, అక్షరలేఖన కళలను సృష్టించింది.